పాటు జరగనున్న ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికగా నిలిచే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం చర్చించనున్న ప్రధాన అంశాలు రెండు. ముఖ్యంగా ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించి, అలాగే బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి మరి ఎలా ఎదుర్కోబోతోంది బీఆర్ఎస్. ముఖ్యంగా కేసీఆర్ని బీఆర్ఎస్ని ఇరుకున పెట్టడానికే రేపు 30న అసెంబ్లీ సమావేశం నిర్వహించబోతున్నారు అని చెప్పిన వేలో భాగంగా బీఆర్ఎస్ కూడా అదే విధంగా కూడా వ్యూహాలకి సిద్ధంగా ఉంది. సో మనకి ఈ రోజున ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పాల్గొనడానికి మానవతారాయ్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే శ్రీనివాస్ గారు, బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ నేత. వెల్కమ్ సార్, వెల్కమ్ టు మహా డిబేట్. ఏంటి సార్, రేపు 30న జరగబోయే సమావేశాలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటి వరకు జరిగిన సమావేశాలు ఒక లెక్క, రేపు 30వ తారీఖున 5 రోజుల పాటు జరగబోయే సమావేశాలు ఒక లెక్క. చాలా ఉత్కంఠ ఉంది, మొత్తం రాష్ట్రం మొత్తం కూడా చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మానవతరాయ్ గారు, ఏంటి ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా 2 అంశాలకు సంబంధించే ఈ 5 రోజుల పాటు జరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మానవతరాయ్ గారు. అంశం అనేది రిపోర్టు పినాకిని చంద్రబోస్ గారు ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్టును అసెంబ్లీలో శాసనసభ్యుల సమక్షంలో, అన్ని పార్టీల శాసనసభ్యుల సమక్షంలో సమగ్రంగా చర్చించి బాధ్యులపైన చర్యలు తీసుకునే అంశం పైన చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో అన్ని పార్టీలు రావాలి. కేసీఆర్ గారు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఇందులో సూత్రధారి అని చెప్పేసి 100 మంది ఇంజనీర్లు కూడా మొత్తం చేతులు ఎత్తేసి దీని కర్త కర్మ క్రియ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పడం జరిగింది. పినాకిని చంద్రబోస్ గారు కూడా ఆ రిపోర్ట్ లో పలుమార్లు ఆయన పేరు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారి పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇది మొత్తానికి బాధ్యులైన వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్య తీసుకునేందుకు ఈ అసెంబ్లీ సమావేశాలు దోహదపడతాయి. అదేవిధంగా 42% రిజర్వేషన్ ఈ న్యాయపరంగా నిన్న న్యాయ కోవిదులతో అందరితో కూడా చర్చించిన తర్వాత దాన్ని ఒకవేళ 2 అంశాలుగా, ఒకటి జీవో తీసేసి అసెంబ్లీలో ఆమోదం చేసి స్థానిక సంస్థల ఎన్నికలు పోవటమా, లేకపోతే హైకోర్టులో ఇక్కడ సవాల్ చేయటమా రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు. ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వం బిల్లులు గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. అప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చి వాళ్ళ కనుక 90 రోజుల్లో కనుక వాటిపైన ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుంటే, ఆ బిల్లులు ఆమోదించుకుంటే అవి ఆమోదించినట్లు లెక్కే అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కాబట్టి దాన్ని ఆసరాగా తీసేసుకొని ఒకవేళ సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్ళటానికి మా బిల్లులు రాష్ట్రపతి దగ్గర ఉన్నాయి, మాకు న్యాయం చేయండి ఈ విషయంలో అని చెప్పి వెళ్ళటం ఒకటి. అదే విధంగా పార్టీ పరంగా ఒకవేళ 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశం పైన కూడా చర్చించే అంశాలంటే అసెంబ్లీలో పార్టీ పరంగా ఇవ్వగానే ఒక నాయకత్వంలో ఆలోచన. కాబట్టి ప్రధానంగా ఏంటంటే 42% రిజర్వేషన్ అనేది ఏ విధంగా ముందుకు పోవాలి, అనేక మార్గాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా బీసీలకు న్యాయం చేసే అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకొని తదు అనుగుణంగా ఎన్నికలు పోయే ప్రక్రియ. అదేవిధంగా ప్రధానంగా కాళేశ్వరం అంశం, ఎందుకంటే ఇది పెద్ద ప్రజలు కూడా అడుగుతున్నారు. ప్రజలు జవాబుదారితనంగా మీరు అధికారం లేనప్పుడు కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, కాళేశ్వరంలో మేడిగడ్డ పొంగిపోయింది, కాబట్టి చర్యలు తీసుకుంటున్నారు, ఏ చర్యలు తీసుకుంటున్నారని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి విచారణ కమిషన్లు పారదర్శకంగా, ఘోష్ కమిషన్ సమగ్రంగా 365 పేజీలుగా పైచీలకు నివేదిక ఇచ్చింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సారాంశంగా దాన్ని ప్రజల ముందు పెట్టడం జరిగింది. కానీ సంపూర్ణమైనటువంటి నివేదికలు ఏమున్నాయి, లోపాలు ఏమున్నాయి, నాణ్యత పరమైన లోపాలు ఏమున్నాయి, తర్వాత ఆర్థిక పరమైనటువంటి దోపిడీ ఏ విధంగా జరిగింది అనే అంశాలపైన కూడా సమగ్రంగా అందరు సభ్యులు, అసెంబ్లీలో ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర ఎంఐఎం పార్టీలకు చెందినటువంటి సభ్యుల సమక్షంలో కూడా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చి తద్వారా బాధ్యుల పైన చర్యలు తీసుకునే అంశం ప్రధానంగా మనందరికి తెలిసిన అంశమే. కాబట్టి ఇందులో హైకోర్టుకు ముందే అంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దడుముకున్నట్టు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఈ యొక్క దీనిపై స్టే ఇవ్వాలి, ఈ చర్చ జరగకుండా కాళేశ్వరం అనే అంశం పైన అసెంబ్లీలో చర్చ జరగకుండా స్టే ఇవ్వాలి, మాకు అవమానం జరిగింది అని చెప్పి రకరకాలుగా వాదనలతో హైకోర్టును ఆశ్రయించారు. కానీ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున వాదించి వారి యొక్క వాదనలు తిప్పికొట్టారు. కాబట్టి హైకోర్టు కూడా అంగీకరించింది. అప్పుడు చర్యలు తీసుకుంటారా? హైకోర్టు కూడా ఏమడిగింది, ఈ కాళేశ్వరంలో బాధ్యుల పైన ముందే చర్యలు తీసుకుంటారా, లేక అసెంబ్లీ తర్వాత చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా అంటే అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే సమగ్రంగా చర్చ జరిగిన తర్వాత బాధ్యుల పైన చర్యలు తీసుకుంటాం అనేది
అంశాన్ని కూడా ప్రభుత్వం యొక్క మాటను హైకోర్టులో సుదర్శన్ రెడ్డి గారు స్పష్టంగా తెలపడం జరిగింది. కాబట్టి ఈ అంశం పైన తప్పకుండా అసలు సూత్రధారు తప్పించుకోలేదు. ఈ నూనె శ్రీధర్ అనేటువంటి ఒక వ్యక్తి ఇంజనీరు, పంపు హౌస్ దగ్గర ఇంజనీరు, హరిరామ్ అనేటువంటి ఒక ఇంజనీరు, ఈఎన్సీ అనే మురళీధర్ రావు, ఇలా ముగ్గురు దగ్గరే 1000 కోట్లు దొరికి. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టులకు అసలు సూత్రధారులైనటువంటి రాజకీయ నాయకులు గత పాలకుల దగ్గర అట్లాంటి మరి ఎన్ని వందల కోట్లు దొరకాల. కాబట్టి చట్టం ముందు అందరూ సమానులే, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోకుండా పోరు అని చెప్పడానికి రేవంత్ రెడ్డి సర్కారు ఒక పారదర్శకంగా సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిగింది. తప్పకుండా అంశం. అదేవిధంగా బీసీల అంశంలో బీజేపీ పార్టీ రాజకీయాలు చేస్తుంది. వాస్తవంగా తమిళనాడులో 65% రిజర్వేషన్ల కారణం ఈ రోజు 9వ షెడ్యూల్లో చేర్చడానికి కారణం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు పివి నరసింహారావు గారి సర్కారు వాటి తమిళనాడులో అన్ని పార్టీలు ఏకమై మనోహర్ గారు మళ్ళీ వద్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. శ్రీనివాస్ గారు, ఏంటి రేపు 30వ తారీఖు జరగబోయే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని అని చెప్పని అంటే అవినీతి అక్రమాలు జరిగాయి, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేది కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇందులో ప్రధాన సంబంధించి బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అనుకోవచ్చు, హరీష్ రావు గారు, అలాగే ఈటెల రాజేందర్, వీళ్ళందరూ కూడా యొక్క పాత్ర ఉందని చెప్పని పీసీ ఘోష్ కమిషన్ చెప్పడం జరిగింది. ఏంటి రేపు మీ సమావేశాల్లో మరి కాంగ్రెస్ ఏదైతే ఆరోపిస్తుందో దాన్ని మీరు ఎలా